మీరు ఇస్తానని మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలు మా పిల్లల గురించి మాట్లాడతాం ఖచ్చితంగా ప్రతి సమస్యను 6 గ్యారెంటీలు 420 హామీలు ఏ ఒక్కటి ఇడిచిపెట్టకుండా మాట్లాడతాం నువ్వు ఇటువంటి కేసులు 100 పెట్టుకో వదిలిపెట్టమని చెప్పిన సరే కేసు లేదు పీసు లేదు నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే ఇందులో ఏమీ లేదు ఈడికెళ్ళి పైసా పోయింది ఆడ పైసా ఉన్నది ఇక అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని నీకు పైశాచికానందం ఉంది అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకుంది నీకు మాకు తేడా అది ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు మా కమిట్మెంటు మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు మీరు చూస్తుండ్రు నేను చెప్పుడు కాదు మీరు చూస్తుండ్రు రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు మీరు ఇక అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు వాన్ లోపలెత్తాడు నేను అనా ఆయన ఎవరో మర్చిపోయిండు పేరు అని నేను అనా ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు నేను ఏమంటున్నా అంటే నిన్ను ఎవడు గుర్తుపడతలేడు నేనేం చెప్తాను దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు అందుకే భయపడేది లేదు బాధపడేది లేదు ఎన్నిసార్లు పిలిచినా పోతా కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతోని మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా ఎన్ని సవాళ్ళు వేసినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు తల వంచేది లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్ట పీస్ కేసే వీడు ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి బరాబర్ కొట్లాడదాం గట్టిగా ముందుకోదాం మీ అందరి దయతో ఆశీర్వాదం తీయాలి సిరిసిల్ల నుంచి కూడా మా తమ్ముళ్ళు చాలా మంది వచ్చిండ్రు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను నిజానికి నేను ఊహించలేదు మేము చెప్పలేదు అయినా కూడా మీరందరూ ప్రేమతో వచ్చినందుకు మా సిరిసిల్ల అన్నదమ్ములకు కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా ఏమైనా రమ్మనాలంటే మళ్ళీ ఏమైనా క్వశ్చన్లు ఉండాలి వాళ్ళ దగ్గర ఏం లేవు రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ పంపితే రమ్మంటారేమో పోతా రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు మళ్ళా పోతా మళ్ళా చెప్తా మళ్ళా చెప్పొస్తా రేవంత్ రెడ్డి ఒక లుచ్చగాడు దొంగ ఆయన లెక్క మేము లుచ్చ పనులు చేయమని చెప్తా పక్కా చెప్తా ఇంతేనా జర ఆగురాబోయ్ దేనికి సంబంధించా లేని అవినీతిని పట్టుకుందామంటే ఆడికెళ్ళి దొరుకుతుంది లేని అవినీతి గురించి లొట్ట పీస్ కేసుల పాపం ఎత్తుకుతా ఉన్నారు వాళ్ళు నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు మైసూరు బోండాలు ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది అందుకే నేను చెప్పిన వాళ్ళకి మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో గన్లు ఉన్నారు మీరు కేసు లేదు తొక్కలేదు ఇలా ఏముందా అని నేనే చెప్పిన వాళ్ళకి ఏముంది ఏం అడుగుతారు మీరు వాళ్ళు ఏమంటారంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అండ్లకు పోయింది నీకు ఎరికేనా అండ్లకెళ్ళి ఇళ్ళకి పోయింది నీకు ఎరికేనా నేను చెప్పిన ఒక మంత్రిగా తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా ఒక్క పైసా అవినీతి కానీ ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు చేసినట్టు ఇప్పటివరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి 4 రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు కానీ దానికి భయపడేటోడెవడు లేడు అల్టిమేట్గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతా మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి దయచేసి మళ్ళీ మాట్లాడుకుందాం ఇక చాలా రోజులు ఉంది ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలిచినా పోతా అని చెప్పినా తప్పకుండా పోతా మీరు కూడా దయచేసి నేను కోరేది అంటే రేపటి నుంచి మళ్ళీ శరామామూలుగా యథావిధిగా మన పని మనం పోదాం తప్పకుండా ఎక్కడోళ్ళం అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ముందుకు పోదాం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు